వసూలు, పైసా వసూలు అని చెప్పి మొత్తం ఎక్కడైనా సరే ఈ పర్సంటేజ్లు, ఇది ఏందన్నా ఇది రియల్ ఎస్టేట్ ఇవ్వాలంటే దాంట్లో ఒక సైట్ ఇవ్వాలా, అపార్ట్మెంట్ కట్టాలంటే దాంట్లో ఒక అపార్ట్మెంట్ ఇవ్వాలా. ఇంత అధ్వానమైన ఇప్పుడు ఇంత ప్రభుత్వం ఇంత గతంలో. ఇంత జరుగుతుంటే ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద ఫైల్స్ తగలబెట్టిన కేసు, తర్వాత చుక్కల భూములు పేర్లు మార్చుకున్నారని ఇటువంటివి ఉన్నాయి, తర్వాత దొంగ ఓట్ల కేసు మీరు బయటపెట్టింది, అది మీ సత్యకుమార్ గారు అప్పుడు తిరుపతి ఉప ఎన్నిక అప్పుడు బయటపెట్టిన వ్యవహారం, ఇటువంటి చాలా ఉన్నాయి కదా. సో ఇప్పుడు లోకేష్ గారి ఇందాక చెప్పినట్టుగా కాలు జారి కొట్టుకున్నారు అన్నది నాకు అర్థమైంది, ఆయన ఉద్దేశించే అన్నారు అనేది నాకు అర్థమైంది. గుండెపోడ ఇంకొక ఆయనకు వస్తుంది అనేది కొడాలి నాని గారి గురించి అన్నాడు అనేది నాకు అర్థమైంది. సో ఇట్లా వీళ్ళందరూ కూడా దాంట్లో భాగంగానే ఇచ్చేస్తారా? మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి చాలా కేసులు ఉన్నట్టున్నాయి కదా. ఖచ్చితంగానే నేను ఆ రోజు రాష్ట్ర మంత్రిగా ఉండి నియమ నిబంధనలకు వ్యతిరేకంగా అటవీ శాఖ మంత్రిగా, మైనింగ్ మంత్రిగా ఉన్నటువంటి రామచంద్ర రెడ్డి గారు పూర్తిగా మైనింగ్ అన్నింటినీ తన గుప్పట్లో పెట్టుకున్నారు. డాన్ అన్నారు చూడండి, డాన్ మరగా మొత్తం రాష్ట్రం ఉంటే మైనింగ్ అన్నింటినీ తన గుప్పట్లో పెట్టుకున్నారు. మిగతా మంత్రులు అందరూ అంటే జగన్మోహన్ రెడ్డి కోటరీలో ఒక 5-6 మందికి పూర్తి స్థాయి అధికారాలు ఇచ్చారు. దేనికి? ఈ డబ్బులు వసూలుకి. అందరికి కూడా లేదు, ఆ పర్మిషన్ అందరికి కూడా లేదు. పూర్తి స్థాయి దీన్ని కొందరికే ఇచ్చారని చెప్పి రాష్ట్ర ప్రజలు అంటున్నారు. అక్కడి నుంచి తీసుకుపోయి తాడేపల్లి పాలసీలకు వాటాలు పోయాయని చెప్పి చెప్తున్నారు. కాబట్టి ఇవన్నీ రాబో రోజుల్లో పూర్తిగా చుక్కల భూముల్లో అన్నిట్లో రాబో రోజుల్లో ఎవరెవరు తప్పు చేశారో వాళ్ళకి చుక్కలు చూపించబోతున్నాం. రైట్, చుక్కలు చూపించబోతున్నాం. 22A మీరు చెప్పినట్టు ఇంతకుముందు గతంలో ఏమేమి జరిగింది దాన్ని అడ్డం పెట్టుకొని పేదల దగ్గర నుంచి ఎవరెవరు ఎక్కడెక్కడ లాక్కున్నారు, ఎవరెవరు పేర్లు మార్చుకున్నారు, ఇవన్నీ విచారణలో బయట రాబోతున్నాయి. ఖచ్చితంగా కేల్ షురు అయింది, ఇప్పుడే ఆట మొదలైంది. ఈ ఆటలో రాబో రోజుల్లో ఒక్కొక్క వికెట్ పడతా వస్తుంది. ఏ వికెట్ మొదట పడుతుంది, ఏ వికెట్ సెకండ్ పడుతుంది, ఏ వికెట్ లాస్ట్ పడుతుంది తొందరలో చూడబోతాం. అందుకనే చాలా మందికి గుండెపోట్లు ఇవన్నీ వస్తున్నాయి. ఎందుకంటే రాబో రోజుల్లో వాళ్ళకి తెలుసు తప్పు చేయనోడు ఎప్పుడు భయపడ్డు. వెంకటకృష్ణ, తప్పు చేయనోడు ఎప్పుడు భయపడ్డు. ఇప్పుడు దాదాపు 20 సంవత్సరాలు మేము రాజకీయాల్లో ఉన్నాం. నా మీద కూడా గత 5 సంవత్సరాల్లో విపరీతమైన ఒత్తిడి, బాను ఎక్కడ ఫిక్స్ చేయండి అని. ఏం ఫిక్స్ చేస్తారు? ఏం ఫిక్స్ చేయలేరు నన్ను. ఎందుకంటే నేను ఎక్కడ తప్పు చేయలేదు కాబట్టి ప్రభుత్వం చేసినట్టు అవినీతి మీద గట్టిగా మాట్లాడే అవకాశం నాకు వచ్చింది. ఒకవేళ నేను తప్పు చేసి నన్ను కూడా ఎత్తుకుపోయి లోపల వేసినట్టు ఏదో ఒక కేసు పెట్టేసి. కాబట్టి వీళ్ళందరూ తప్పులు చేశారు కాబట్టి ఎవరు తప్పించుకునే అవకాశం మాత్రం లేదు. రాబో రోజుల్లో అందరికి చుక్కలు చూపించబోతోంది ఎన్డీఏ. రైట్, వరప్రసాద్ గారు, ఇప్పుడు నేను చెప్పిన పేర్లన్నీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కావచ్చు, కొడాలి నాని కావచ్చు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు, నగరి రోజా గారు కావచ్చు, విడుదల రజనీ గారు కావచ్చు, అమ్మటి రాంబాబు గారు, మరి ఇప్పటికైతే కేసు ఏం లేదు కానీ ఆయనే అంటున్నారు